గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కందుకూరు నుండి సువర్ణ గారు రాస్తున్నారు. గాయత్రీదేవి ఎవరి భార్య, ఆమె పంచముఖాల అంతరార్థం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. పురాణ ప్రపంచంలో గాయత్రీదేవిని బ్రహ్మ ఇల్లాలుగానో పౌరాణిక ప్రపంచం వర్ణించవచ్చు ఉండవచ్చును కాక వైదిక వాంగ్మయం అలా అంగీకరించదు. ఆ పరతత్వానికి ఇల్లాలు అన్న శబ్దం లేదు, మనం చెప్పరాదు. అందుకే ఆ స్వరూపానికి మనకెక్కడా కూడా ఆలయాలు కూడా ఉండవు. ఈనాటి కాలంలో కొత్తగా కనుక్కున్నారు, కనిపెడుతున్నారు ఆలయాలు. ఇక ఈ పంచస్వరూపాలు కూడా ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ, తెల్లది. దేనికి ప్రతీక అంటే ప్రపంచమంతా కూడా వ్యాపించినటువంటి పాంచభౌతిక తత్వాలకు ప్రతీక. నీరు, గాలి, వాయువు లేదా ఆకాశము, తేజస్సు, పృథివీ, ఈ ఐదింటికి ప్రతీక. ప్రపంచమంతా కూడా ఉపనిషత్ ప్రపంచం చెప్పే వాక్యం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆకాశాత్ వాయు, వాయో అగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ. ఇందువల్ల దేహం ఏర్పడింది కనుక ఇలా శబ్దశక్తిని మనం వివేచన చేస్తే ఆ తల్లి ఎవరికి ఇల్లాలు కాదు. వైదికం అలా అంగీకరించదు. పౌరాణిక ప్రపంచ కథలు వేరు. రెండు, ఈ 5 ముఖాలు కూడా మనలో ఉండేటటువంటి పాంచభౌతిక తత్వాలకు ప్రతీక. పౌరాణిక ప్రపంచాన్ని అనుసరించి అమ్మవారి వాహనం హంస అని చూపిస్తున్నారు. అలాగే పద్మంలో కూడా చూపిస్తున్నారు. అనేక పురాణాలు బహుపురాణ సముచ్చయం బని అంటాం. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఉపోప పురాణాలు వెరసి 74 పురాణాలు మనకు లభిస్తున్నాయి. అన్నీ వ్యాసప్రోక్తమే. ఒకదానితో ఉండేది మరొకటి విభేదిస్తుంది కనుక హంస వాహనంగా సూచిస్తున్నారు. పాలని, నీటిని వేరు చేసే శక్తి హంసకు ఉంది. ఇలా ప్రతీకాత్మకంగా మనం స్వీకరించి మనం మనలో ఉండేటటువంటి అహంకారాన్ని, అజ్ఞానాన్ని, చాదస్తాన్ని, అసూయను, మాత్సర్యాన్ని, కుళ్ళును, కుతంత్రాలని విడిచిపెట్టే నిమిత్తంగా అమ్మవారికి పాలు నైవేద్యంగా సమర్పిద్దాం. ప్రశాంతమైన వదనంతో ఇంతకుముందు చెప్పినట్లుగా యోదేవ సవిత అస్మాకం ఇది ధ్యానం చేద్దాం చాలు.